guys, welcome back to my channel Stumps and Stories. ఈరోజు మనం ఈ వీడియోలో IPL 2025లో జరగబోతున్న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. నెంబర్ 3 పొజిషన్లో వాళ్ళ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్. నెంబర్ 4లో ఫారెన్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టన్. నెంబర్ 5లో జితేష్ శర్మ. నెంబర్ 6కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, టిమ్ డేవిడ్ అండ్ జాకబ్ బెథెల్. నాకు తెలిసి నెంబర్ 6లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి టిమ్ డేవిడ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి టిమ్ డేవిడ్ని ఆడిస్తారు. జాకబ్ బెథెల్ కన్నా టిమ్ డేవిడ్ ఎక్స్పీరియన్స్డ్ జాకబ్ బెథెల్కి ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి. నెంబర్ 7లో రసిక్ డర్. నెంబర్ 8లో కృణాల్ పాండ్యా. నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10లో హెజల్వుడ్. నెంబర్ 11లో యష్ దయాల్. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళకు ఒకవేళ బౌలింగ్ కావాలనుకుంటే స్వప్నిల్ సింగ్, లేదు మాకు ఎగస్ట్రా ఒక బ్యాటర్ కావాలని వాళ్ళు అనుకుంటే దేవదత్ పడికల్. ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వాళ్ళ ఓపెనింగ్లో పిచ్చ కొట్టే ఫిల్ సాల్ట్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేసారు. అదొక పెద్ద మైనస్ అయిపోయింది వాళ్ళకి. ఓపెనర్స్గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్. నెంబర్ 3 వచ్చేసి అంక్రిష్ రఘువంశీ. నెంబర్ 4 వచ్చేసి వెంకటేష్ అయ్యర్. నెంబర్ 5 వచ్చేసి వాళ్ళ కెప్టెన్ రహానే. నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్. నెంబర్ 7 వచ్చేసి ఆండ్రే రసూల్. నెంబర్ 8 వచ్చేసి రమన్దీప్. నెంబర్ 6 and 7లో రసూల్ అండ్ రింకు మ్యాచ్ని బట్టి, మ్యాచ్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెంబర్ 9 విషయానికి వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి, వాళ్ళ మిస్టరీ స్పిన్నర్. నెంబర్ 10 విషయానికి వచ్చేస్తే హర్షిత్ రాణా. నెంబర్ 11 వచ్చేసి వాళ్ళ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళకి బౌలింగ్ కావాలనుకుంటే నార్త్ ఇయాన్ తీసుకుంటారు, లేదు మాకు బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలి, మాకు ఇంకో ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అని అనుకుంటే మోయిన్ అలీని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా 2 టీముల్లో వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే ఆర్సీబీకి వచ్చేసి ఫిల్ సాల్ట్, కేకేఆర్కి వచ్చేసి క్వింటన్ డికాక్ అనమాట. కోల్కతాలో 2 days నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. ఆ వర్షం పడదా అనే దాన్ని బట్టి టాస్ గెలిచిన వాళ్ళ చాయిస్ ఉంటుంది అనమాట, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా క్రికెట్ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్సీబీ ఇంకా కేకేఆర్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. Please like, share and subscribe to my channel Stumps and Stories. Thank you for watching this video.